గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వారిని నా యొద్దకు తీసుకురండని చెప్పెను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీభవించి నీ ప్రార్థన సన్నిధికి వస్తున్నాం. చదవబడిన ఈ లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. వినుబుద్ధి గ్రహించు హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. శిష్యుల గురించి చెప్పినప్పుడల్లా మీకు ఒక మాట నేను గుర్తు చేస్తున్నా, దాన్ని మీరు మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. లాస్ట్ టైం వాళ్ళని అల్ప విశ్వాసులారా అని తిట్టాడు. వాళ్ళకు విశ్వాసం లేనిదే తమ పడవని, వలల్ని, వ్యాపారాన్ని, ఇంటిని, పిల్లల్ని, పని వాళ్ళని అందరినీ వదిలేసి వస్తారా? అలాంటి వారు ఒక సందర్భం వచ్చేపాటికి విశ్వాసం లేని వారులారా, అల్ప విశ్వాసులారా అన్నారు. ఇప్పుడు మరొక సందర్భంలో శిష్యుల యొద్దకి ప్రజలు ఒకరిని తీసుకొని వస్తే ఆ కుమారుని వాళ్ళు స్వస్థపరచలేకపోయారు. ఇక్కడ చూడండి, ప్రభువా, నా కుమారుని కరుణించు, నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థత పరచలేకపోయినని చెప్పింది. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా. మరలా చెప్తాను చూడండి, వదిలేసి వచ్చినప్పుడు విశ్వాసం ఉందా లేదా? నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లు చేస్తాను కానీ అన్నీ వదిలేశారు. అంటే ఏదన్నా ఒక విషయంలో భక్తి ఉన్నా, భయం ఉన్నా, విశ్వాసం ఉన్నా, ప్రేమ ఉన్నా అన్ని లాస్ట్ దాకా అన్ని సందర్భాల్లో ఉండవు. అసలు ఇప్పుడు ప్రేమ లేనోడు అనుకోండి, వాడు ఆది నుంచి ప్రేమ లేనోడు కాదు. ఇప్పుడు లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినాడు అనుకోండి, ఆది నుంచి అలా ఉన్నవాడు కాదు. తిమోతికి చెప్తున్నాడు కదా, దేమా ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడంటే ముందు నుంచి ఉన్నాడా? లేదు. అలాగనే యూదా ఇస్కరియోతు తప్పు చెప్పాడా? ముందు నుంచా? ఎప్పుడైతే మిగుల విలువ గల ఆ అత్తరు పాదాలు తెచ్చి డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అనిపించిన కాంచి డబ్బు మీద పడ్డది. అప్పటిదాకా అదేం లేదు. ఒక్కొక్క టైంలో ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళకు కూడా కొన్ని మారిపోతూ ఉంటాయి. ఇక్కడ సమస్తాన్ని వదిలిపెట్టి వెంబడించినటువంటి శిష్యులని 10వ అధ్యాయంలో, మీరు బైబిల్ చదువుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నా, 10వ అధ్యాయంలో ఏముంది? ఆయన అపవిత్రాత్మల మీద వానికి అధికారం ఇచ్చి పంపించి, మీరు అన్ని జనుల దారిలో వెళ్ళకండి, సమరయలో ఏ పట్టణంలో ప్రవేశించొద్దు, ఇశ్రాయిల్లో నశించిన వారి యొద్దకే వెళ్ళండి, దేవుని రాజ్యం సమీపించి ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, అపవిత్రాత్మలు ఎలాగట్టుండి కుష్ఠరోగుల్ని శుద్ధులు చేయండి అని చెప్పి వారిని పంపించారు. అలా దేవుడే ఒక పని మీద బలి పంపిస్తే అదే స్వస్థత చేయడానికి వీళ్ళకి వీలుగా అట్లా దయ్యాన్ని వీళ్ళు వెళ్ళగొట్టలేకపోతున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆయనను మీకు అధికారం ఇచ్చానని చెప్పిన ఆయనే అధికారం ఇవ్వలేదా? అధికారం వీళ్ళు వినియోగించట్లేదా? మీరు ఆలోచించాలి. అధికారం అయినా లేదా? ఇప్పుడు అధికారం ఇచ్చినోడు మరి ఎందుకు పోట్లా కదా? ఏదన్నా మనకు అందుబాటులో ఉండేవి అన్నీ ఉంటాయి. గోళీ ఉంటే వేసుకోవాలా, జిమ్ ఉంటే ప్రాక్టీస్ చేయాలి, బైబిల్ ఉంటే చదవాలా. నీకు ఉదయం సాయంత్రం నీకు ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, ఒక దినాన్ని చూసామంటే ప్రార్థన చేయాలి. అది మన చేతిలో ఉంటాయి. అవన్నీ దేవుడిచ్చినాయి. పొద్దున్నే మెలకు వచ్చింది, ఇమీడియట్గా ప్రార్థన చేయాలి. మరి చేయకపోతే కదా. అందుకనే దైవ భక్తిని సాధన చేయాలి, విశ్వాసాన్ని
అదొక వరం దేవుడిచ్చినటువంటిది. ఇక్కడ చూస్తే ఇలా దేవుని కొరకే అన్నీ వదిలేసి వచ్చినటువంటి వాళ్ళు, ఆయన వెంబడిస్తున్నటువంటి వాళ్ళు, 10వ అధ్యాయంలో దేవుడే వీరికి అధికారం ఇచ్చి పంపించిన వారు, పంపబడిన వారు ఇప్పుడు ఒక పని చేయలేకపోతున్నారు. ఎవరికి ఎట్లా ఉంటుందంటే, ప్రభు ఏమన్నాడు తెలుసా? విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళరా అంతటి సరిపాలే మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని, అంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఆయనకి. అయ్యా, మన ద్వారా దేవుడు మనకు అధికారం ఇచ్చి పంపించినప్పుడు మన ద్వారా సూచక్రియ అద్భుతాలు జరగకపోతే దేవునికి అంత ఇబ్బంది అవుతుంటుంది. నీ భక్తి నీవు, నా భక్తి నేను చేసుకోవడం కాదు, మన ద్వారా కూడా అపవిత్రాత్మలు, దయ్యాలు, రోగులు వచ్చినప్పుడు వారికి విడుదల జరగాల. జరగకపోతే దేవుడంటే నేను ఎంతకాలం ఉంటారా, ఎంతకాలం మిమ్మల్ని, అంటే మీ దయ్యములు వెళ్ళిపోయినప్పుడు సంతోషించినప్పుడు ఏమన్నాడంటే, అరే మీరు దయ్యాలు లోపడుతున్నాయని సంతోషించకండి, పరలోక రాజ్యంలో పేరు రాయబడి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈయన సాటిస్ఫై చేయడం అసాధ్యం. సేమ్ ఫీలింగ్ కదా, అనిపిస్తుందా లేదా? ఒక దయ్యం పోయినా అంటే సంతోషించొద్దు అంటాడు, దయ్యం లేదంటే విశ్వాసం లేని అట్టంటే ఇట్టంటాడు, ఇట్టంటే. బైబిల్ బాగా చదువుతూ ఉంటే మనకు కొన్ని అర్థమవుతాయి. మనకి అంటే సంతోషించాల్సింది దయ్యం పోయిందని కాదు, పరలోక రాజ్యంలో మన పేర్లు ఉన్నాయని. ఇక్కడ బాధపడాల్సింది ఎందుకంటే, విశ్వాసంతో వచ్చిన వాడు దేవుని బిడ్డలు కదా, యేసయ్య శిష్యులు కదా, చర్చికి పోతున్న వాళ్ళు కదా, వీళ్ళు ఏమైనా చేస్తే మాకేమైనా అవుతుందని వాడు విశ్వాసంతో వచ్చాడు. వాడి విశ్వాసం 1% ఉండొచ్చు, కానీ నీది 90% ఉండాలిగా. ఆడికి ఎక్కువ నీకే తక్కువ ఉంటే ఎట్లా? వాడిని మించి మనకి ఉండాలి. కనుక లేదని అంటానికి రుజువేంటి? ఆయన అన్నాడు విశ్వాసం లేని. అంటే ఈడు ఏం చేశాడంటే, ప్రార్థన చేస్తే ఏమో అవుద్దో కదా, ట్రై చేద్దాం అన్నోడికి ఏం ట్రై కాదు, ఆయన మనకు అధికారం ఇచ్చి పంపించాడు. నేను నమ్ముతున్నాను, అపనమ్మిక కలగకుండా సహాయం చేయి అని ప్రార్థన చేయి, ఏదైనా జరుగుతుంది. మనకు అవుద్దా లేదా? పెద్దవాళ్ళు చేస్తారు, మా మమ్మీ చేద్దే, అమ్మగారు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు విశ్వాసం, నేను ఎవరికి చేయను, మమ్మీ చెప్పుకోరపోరాట. ఎందుకని? మనం దాని గురించి దేవుడు ఇచ్చాడు చేస్తాడన్న సంగతి నేను అందరు చేయాలి. అలా అని చేయగలేదా? ఎన్నో చేసినవి ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. మీకు కూడా మనకు కూడా దేవుని శిష్యులని చెప్పి ఎవడో ఎక్కడో ఎప్పుడో అప్పుడు వస్తాడు. మనం వెళ్ళిపోయి నేను పాపం చేయనా అనొద్దు. అక్కడ ఏముంది? అక్కడ మీరు చూడండి, బైబిల్ మొత్తం చదవండి. యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ జనములు తీసుకొచ్చి ప్రార్థన చేయమని ఆయన వేడుకున్నారు. తన వద్దకు వచ్చిన వారు అందరూ ఆయన అందుకని నేనే వెళ్ళి ప్రార్థన చేస్తా, చిన్న ప్రార్థన చేయనా అని ఎప్పుడు అడగలేదు. ఇక్కడ కూడా జనసమూహం దగ్గర దేవుడి దగ్గరికి వచ్చి, మీ శిష్యుల దగ్గరికి వానిని, అమ్మ ఏమని చెప్పు, వారిని తీసుకొని వచ్చి తిని కానీ వారు శిష్యులు మా ఇంటికి వచ్చినప్పుడు చేసి చూద్దాం అని అనలేదు ఆయన. శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చాడంటేనే వాడికి కొంత విశ్వాసం ఉన్నట్టు. ఆ కొంత విశ్వాసం ఉన్నవాడిని నీకున్న మరింత విశ్వాసంతో వాడి స్వస్థత కలగాలి, కానీ వెనక్కి పోవడానికి ఇది ఛాలెంజ్గా తీసుకొని మనం డిసెంబర్ 23 వరకు ప్రార్థన చేద్దాం. వాడు వస్తున్నాడంటే కొంత మాత్రం వాడికి కొంతే ఉంటుంది, మనకే ఎక్కువ ఉండాలి. ఈ మనకే ఎక్కువ ఉండాలి కాబట్టి మనం విశ్వాసం లేని మూర్ఖతరం వారిలాగా ఉండకుండా ఒక అద్భుతం వాళ్ళ జీవితంలో జరిగినట్లుగా మన దేవుని సన్నిధిలో మరింత విశ్వాసం కొరకు ప్రార్థన చేద్దాం. మా విశ్వాసాన్ని అధికం చేయమని ప్రార్థన అడిగారు కదా, లేదా? ప్రభుని అడిగారు కదా, అయ్యా మా విశ్వాసాన్ని అధికంచి. అప్పుడేమన్నాడు? నువ్వు ఉన్న విశ్వాసం చాలా, దాన్ని మళ్ళీ అపనమ్మిక కలగకుండా చూసుకోమని చెప్పాడు. సో ఇక్కడ చూస్తే ఎంతకాలము నేను మిమ్మల్ని సహింతము, ఎంతకాలము నేను మీతో, అంటే ప్రభు ఉన్నా కొద్ది వెళ్తున్నా కొద్ది సూచకులు అద్భుతాలు, చచ్చిన వాళ్ళు లేస్తున్నారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే మా గురువుగారు అని చెప్పుకోవడం ఈజీ కదా. మా డాడీ బాగున్నంత సేపు మా డాడీ ఈ ఆస్తి అంతా నాది, కారు అంతా నాది అనిపించుకోవచ్చు.
నువ్వు కారు టైర్ కూడా వేయించలేవు ఆయన పోతే. అవునా కదా? ఆయన అందుకని అడిగారు, నేను ఎంతకాలం ఉంటారా మీతో, నేను వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంది అన్నది. అందుకనే పెద్ద మనుషులు అంటారు, నేను ఉన్నంతకాలమేరా మీకు, తర్వాత నూకలు చల్లవు. ఎవరినైతే లెక్క చేస్తలేరో ఆ ముసలో టెపిక్మంటే ఆడికి అసలు భూమి మీద నీళ్లు పోసేవాడు కూడా ఉండరు, అసలు ఆదకాసంగా తెలియదు. ఇప్పుడు ఎవడో నీళ్ళు అన్నా ఏమన్నా ఇంట్లోకి రానిస్తానంటే వాళ్ళని బట్టే, వాడికి ఏం బలుపు, అసలు వీళ్ళంటే లెక్కే లేదు. ప్రభు అన్నాడు, నేను ఎంతకాలం మీతో ఉంటా, ఎంతకాలం మిమ్మల్ని అంటే విశ్వాసానికి కర్త కొనసాగించేవాడు ఆయనే. ఆయన మొదటి నుంచి చెప్తున్నాను చూడండి, మొదటి నుంచి ఇలా అవిశ్వాసులు కాదుగా, ఒక మాట చెప్తే నమ్మి అన్నీ వదిలేసి వచ్చిన వారు, దేవుడే వీరికి అధికారం ఇచ్చి పంపించిన వాడు, పంపబడిన వారు ఈ రోజున వీళ్ళు సొంతంగా వెళ్ళి చేయరా అంటే వాడు చేయలేకపోతాను. ఎంతసేపు అంటే వీడు ఎప్పుడు బుద్ధిమంతుడు అంట, చర్చిలో బుద్ధిమంతుడు, పిల్లలు ఎప్పుడు బుద్ధిమంతులు, అమ్మ నాన్న పక్కన ఉంటేనే బుద్ధిమంతులు. యేసు ప్రభుతో పాటు వెళ్ళినప్పుడే ఎవడు నడుచుడు, అరవద్దు అరవద్దు, గుడ్డివాడు అరవద్దు, అమ్మ హడావుడి. బోధకుడి దగ్గరికి రానియక పిల్లల్ని రానిస్తలేదు, గుడ్డోడిని అరవనిస్తలేరు, ఏం చేయనిస్తలేరు. ఎవడని చూస్తే వామ్మో ఎక్కడ బౌన్సర్లు బాక్సర్లు, నిజమైన శిష్యులు అంటే ఈడే కదా అనిపిస్తుంది. ఈయన సొంతంగా పాదం చేయమంటే వీడికి ఏం మళ్ళీ వస్తలే. అంటే మన హడావుడి చూసి జనాలు నిజంగా ఆయనతోనే ఉన్నారనుకోవడం కన్నా, ఆయన లేనప్పుడు ఒక అద్భుతం మన ద్వారా జరగాలి. ఆయన లేనప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఆకాశం మందు ఉన్నాడు, మనం ఆయన బిడ్డలుగా ఉన్నాం. దేవుడు మనల్ని వెదకి రక్షించి ఆయన వెళ్తూ ఆయన పనిని కొనసాగించమని మనకు చెప్పాడు. మనకు ఆయన అధికారం కూడా ఇచ్చారు. ఆ అధికారాన్ని ఉపయోగించి చాలామంది, మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టే, ఏమ్మా వింటున్నావా, మళ్ళా నవ్వులుతున్నావుగా చాలా రోజులకి. ఒక అధికారం దేవుడు ఇచ్చాడు, గుర్తుందా? ఏంటంటే దేవుడు అధికారం దేని మీద ఇచ్చాడు? ఎవరన్నా అధికారులు ఉంటే పట్టుకున్నా నా పని అంటే ఆపుతాడు, కానీ మనం వెళ్ళి ఫైటింగ్ చేయాల్సిన. దయ్యాలతో ఎవడైనా జుట్టు పెట్టుకొని ఎక్కడి నుంచి వచ్చేవాడు ఎవడు పంపబడినవాడు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకెక్కువ పెద్ద సేవకుడు అవసరం లేదు. మీరు చూడండి, ఎక్కడి నుంచి వచ్చావు అనొద్దు అసలు. బైబిల్లో ఎక్కడ ప్రభువు కానీ వాళ్ళు కానీ శిష్యులు కానీ ఆదిమ సంఘాన్ని అనలేదు. అపవిత్రాత్మలను మాట్లాడనేలేదు, అపవిత్రాత్మలను గద్దించాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడు. వేలుతో ఆయన వెళ్ళగొట్టాడు, మాటతో వెళ్ళగొట్టేశాడు. జుట్టు పట్టుకు పీకేది ఎక్కడిది? పవర్ లేకపోతే ఫైటింగ్, బలం ఉపయోగిస్తారు. అర్థమైందమ్మా? పవర్ లేకపోతే ఏముంటుంది? బలం ఉపయోగిస్తాడు. డొనాల్డ్ ట్రంప్, నేను డబ్ల్యూడబ్ల్యూఈ, అదేంట్రా డబ్ల్యూడబ్ల్యూఎఫా డబ్ల్యూడబ్ల్యూఈయా ఏదో ఫైటింగ్ ఉంటుంది కదా, కొడుకు చేస్తారు కదా, వీడు దానికి వెళ్ళిండి ఒకసారి. ఎందుకు వెళ్ళిండో మరి, ఈయన స్పాన్సరా ఏందో నాకు మొత్తానికి పోతే, ఈ ముసలోడిని ఆడు ఉంటాడు కాడు, వాడు చెగతాలు చేసి ట్రంప్ టై తీసుకొని ఇట్ట దుడిచిపడేసాడు. వాడు చూస్తే ఎట్టున్నాడు, ఒక్క గుద్దుగుతూ ఈ ముసలోడు చచ్చిపోతాడు. వీడికి ఏమైనా బలం ఉందా? ఆయనతో పాటు అన్ని కండలు ఉన్నాయా? వాడికి ఒళ్ళు ఉందా తప్పించి వీడికి బలం ఉంది, కానీ ఆయనకి పవర్ ఏమాత్రం. డొనాల్డ్ ట్రంప్ ఒక్కటి చెంపకేసి కొట్టిండండి. ఆ చెంప దెబ్బ ఆడికి తగలడం కూడా, దోమ కుట్టినంత కూడా ఉండదు. ఎప్పుడైతే ఈయన ఇట్లా రియాక్షన్ ఇట్లా చెయ్యలేపేసిండో, సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఎత్తి అవతల పడేసిండు. అంటే దయ్యము ఉన్నవాడికి అపవిత్రాత్మల మీద అధికారం మన కాడ ఉండాలి, బలం ఉండొద్దు. మళ్ళీ చూడండి, ఎవరిని పడతాడు పాస్టర్ అనకండి అయ్యా, ఎవరిని పడతాడు నమ్మకండి. యేసుప్రభుని నమ్మండి, ఆయన మాటను నమ్మండి, ఫలాన్ని బట్టి గుర్తించమని. ఆయన శిష్యులు కానీ ఎక్కడి నుంచి వచ్చామని ఎప్పుడైనా అడిగారా? ఎవడన్నా రెచ్చిపోయి దయ్యం మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఆయన దాన్ని మాట్లాడనీయలేదు. బైబిల్లో ఆయన మాట్లాడనిచ్చాడా? సోదికి ఎంటర్టైన్ ఇచ్చాడా? మైకి పెట్టాడా? నిన్ను ఎవడు పంపాడు చెప్పన్నాడా? ఎక్కడికి పోతావని అడిగాడా? సోదిగా అంటాడు. మీరు బైబిల్లో ఇట్లా మీరు నమ్మలేదు అనుకోండి, వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. అనేకులు ఆయన పేరట వచ్చి మిమ్మల్ని దయ్యాలని గద్దిస్తే వెళ్ళిపోవాలి. కానీ దయ్యాలతో బలం ఉపయోగించొద్దు, కానీ శక్తిని.
దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించాలి కదా. అరెస్ట్ అనగానే ఏం చేస్తారు? లేదా ఆడి మీద పడగేసి కింద పడేసి కొట్టేసి బలకొద్ది చేయలేపు ఇప్పుడు అరెస్ట్ ఇమ్మంటారా? ఇంకేం అరెస్టే? ఒక్క మాట చెప్తే అరెస్ట్ చేసేస్తారు. అధికారాన్ని ఆయన ఇచ్చాడు కనుక జుట్లు పట్టుకునే వాళ్ళని, దాంతో మాట్లాడేవాడిని బైబిల్లో యేసు ప్రభు చేయలేదు, ఆయన శిష్యులు చేయలేదు. ఆదిమ సంఘంలో ఎక్కడ ఏ దయ్యంతో ఎవడు డిస్కషన్ చేయలేదు. అలాంటి డిస్కషన్లు ఎవడన్నా చేస్తే వీడు పంపబడినవాడు కాదు. దేవుడు అధికారం వానికి ఇచ్చి పంపలేదు. అధికారం లేదు కదా. ఇప్పుడు నాకు అధికారం ఉందనుకున్నా, గేటు తీయంటే తీస్తారా తీరా? నీళ్ళు తీసుకుని తెస్తారా లేదా? నాకు అధికారం ఉంది, నా మాట వినేవాడు ఉన్నాడు. దయ్యముల మీద మనకు ఆయన అధికారాన్ని నీకు ఇస్తే నువ్వు మాట చెప్తే వినాలి కదా. వింటలేదంటే నీకు లేనట్టే కదా, అంటే నువ్వు పైనుంచి ఏం పొందుకోనట్టే కదా. సో కనుక మీకు మరలా చెప్తున్నా, ఇలాగన అధికారం పొందుకున్న వాళ్ళే ఒక్కొక్కసారి చేయలేకపోతే ప్రభు వారిని గురించి బాధపడుతూ, విశ్వాసం లేని మూర్ఖతరముల వారలారా మీతో ఎంతకాలము నేను అంటే ఎంతకాలం వెనకుండి చేపించాలి? సొంతంగా ఏమీ చేయరా అంటే ఎంతకాలం వెనకుండి ఇట్ట గంటమ ప్రార్థన చేయాలి? ఇదే 7 to 9 వరకు ఇంట్లో చేయగలుగుతారా? అసాధ్యం. అప్పుడేమంటాడు? విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, చర్చిలో కార్పెట్టు, ఫ్యాను, ఏసీ, పక్కనోడు, మధ్య మధ్యలో ఒక పాట ఉంటే తప్పనిచ్చి నిద్రపోకుండా మిమ్మల్ని కాదు నన్నైనా ఎవరినైనా ఎంతకాలం నీతో అని ఏమంటాడు? ఇంకో మరి ఎంతకాలం నేను మిమ్మల్ని అంటే అంత చిరాకు వస్తుంది. ఏంటి గుంపులో చేసి ఒంటరిగా చేయకపోతే ఎంతకాలంరా నేను మేము సహించాలని అంటాడు. ఆ తర్వాత యేసు ఆ దయ్యమును అమ్మ చూడు, యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. మీరు దయ్యాల మీద స్టడీ చేయండి, ఎందుకంటే అనేకులు మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఎప్పుడైనా బైబిల్ గీతలు పెట్టుకోవడానికి కాదు, దాన్ని అన్వయించుకోవడానికి. ప్రవక్త అంటే ఫలాన్ని బట్టి దాన్ని గుర్తుపట్టండి. గుర్తుపట్టమన్నాడా లేదా? గుర్తు ఎలా పడతావు? దైవజనుడిని ఎలా గుర్తుపడతావు? ప్రవక్తను ఎలా గుర్తుపడతావు? దేవుని అధికారం పొందినవాడు ఎలా గుర్తుపడతావు? ఆయన దయ్యాన్ని ప్రతిసారి కూడా గద్దించి పంపించాడు. వెలిచూపుతో వెలగడం, మాట్లాడకుండా చేశాడు. ఇక్కడ గద్దించగా అది వాని వదిలిపోయిను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు, నా చిన్నప్పుడు నేను మహా అంటే ఈ సోనుగాడి వయసు ఉన్నాను. ఎన్నేళ్ళు రా నీకు? 12, 15? 12 ఉన్నాయో 10 ఉన్నాయో నాకు గుర్తు. మా తాతయ్య సేవ చేస్తాం, మీటింగ్ వీడి వయసు ఉండొచ్చు. నేను పెద్ద స్టేజీలు వేసి అప్పుడు పెద్ద టెంట్లు కూడా, టెంట్ హౌస్ లేదు అప్పుడు, అన్ని తాటాకులు పందిర్లు వేసేవాళ్ళు. స్టేజీ మీద ఒక దయ్యం పట్టింది. దయ్యం పట్టిన దాని వయసు ఎంత ఉంటుంది అంటే ఇట్నే మన 20 ఏళ్ళు ఉంటాయి మహా. ఏం చేస్తుంది తెలుసా? స్టేజ్ దగ్గర మంచి కూర్చొని బైబిల్ చదువుద్ది, పాటలు పాడుతుంది. స్టేజ్ మీద కూర్చొని పాటలు పాడి చప్పట్లు కొడతా ఉంటే బైబిల్ చదువుతుంది. మీకు ఏమనిపిస్తుంది? దయ్యం పట్టింది అనిపిస్తుందా? అది బైబిల్ అంతా చదువుతాయి, కానీ యేసు అనే పదం వరకు అది స్కిప్ చేసి పక్కన చదువుతుంది. మిమ్మల్ని మోసం చేయాలంటే ఎంత కదా. మొత్తం కీర్తనలన్నీ కంటత పెట్టి యేసు యెహోవా అని వదిలేసింది అనుకో, ఆహా ఇది కంటత పెడుతున్నాడు, ఏమని చెప్పేస్తాడు, గలకల్లాడిచ్చేస్తున్నాడు అంటే. అసలైన ఏ నామంలో రక్షణ ఉందో, ఏ నామంలో స్వస్థత ఉందో, ఏ నామంలో విడుదల ఉందో ఆ పేరు ఎత్తడానికి దానికి ఇష్టం ఉండదు. గుర్తుపట్టాలి. అలా గుర్తుపట్టినటువంటి వాడు ప్రభు ఏం చేశారు? అపోస్తలు ఏం చేశారు? దయ్యమును ఒకడికి మంచి మాట మాట్లాడుతుంది, సర్వోన్నతునే దేవుని సేవకులారా నువ్వు నోరు మీ అన్నాడు. వెంటనే ఇంకొంచెం చెప్పరాదు నా గురించి, ఎవరు నమ్మతలేడు అన్నాడా? దయ్యాన్ని మంచి మాటలు కూడా అసలు మాట్లాడలేదు. మాట్లాడడానికి దాని టెస్ట్ మనీ కాదుగా మనకు అవసరమైంది, పైనుంచి రావాలి మన గురించి సాక్ష్యం. దయ్యం ఏంటి మన గురించి చెప్పేది? సో ఈ రోజున మనము పంపబడిన వాళ్ళు, మనం వెంబడిస్తున్న వాళ్ళు. మనం ఒకప్పుడు విశ్వాసం లేకుండా వదిలేయలేదు, విశ్వాసం ఉండే అన్నీ వదిలేసి ఆయన వెంబడిస్తున్న వారే. ఈ సిచ్యువేషన్లో ఆయన ఉన్నంతసేపు ఛార్జింగ్ బలం బాగానే ఉంది. ఒకటికి పవర్ బ్యాంక్ లేకపోతే ఫోన్ పనిచేయదు, ఆడు ఎప్పుడు పట్టుకొని తిరుగుతుంటాడు. అది ఎంత పెద్ద ఫోన్ కింద ఒకటి
ఉండాలి. మనోడేం బిజీ అనుకోండి, బిజీ కాదు, అందులో ఫోన్ డెడ్. అది తీస్తే వైర్ తీస్తే చాలామంది ఏమనుకుంటే బాగా ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి, వీడికి ఛార్జింగ్ పోతుంది ఉండదు, అది కూడా ఉండొచ్చు. కానీ కొంతమందికి ఫోనే, నా కాడ ఇప్పుడు కూడా ఉంది. నేను ప్రారంభంలో వాడిన ఐఫోన్ ఉంది, ఇప్పటికి కూడా ఉంటుంది. దాన్ని ఎంతసేపు కరెంట్ పెట్టినంతసేపునే అది ఉంటుంది, 24 గంటలైనా ఉంటుంది. అది తీసిన క్షణం మళ్ళా అట్నే మనం కూడా ఈ సహవాసంలో ఉన్నంతసేపే ఉన్నాం అనుకోండి, ఏం ప్రయోజనం? ప్రభు వెంటనే ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తా, ఎన్ని రోజులు నేను అవుతుంటా విశ్వాసం లేని మూర్ఖతరం వారులని అంటూ ఆ దయ్యాన్ని వెడించాడు. ఇప్పుడు పరిష్కారం మళ్ళీ చెప్తున్నా, మీలో శిష్యులు ఎవరైనా ఉంటే ఏం చేయాలా? పిచ్చి ఏకాంతం నువ్వు వచ్చి అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడన్నా అసలు అడగలేదంటే మనం పనికొచ్చే వాళ్ళమే. దేనికి? ఫ్యూచర్లో ఏమైనా చేస్తారనేది కళ. చూడండి, టీచర్స్తో ఇంటరాక్షన్ లేని స్టూడెంట్స్, దైవజనుడితో ఇంటరాక్షన్ లేని విశ్వాసులు భవిష్యత్తులో ఏమీ చేయలేరు. కోచ్తో ఇంటరాక్షన్ లేని అథ్లెటిక్ ఆడ ఏమైనా సాధించగలడా? ఏమి సాధించలే. వచ్చిపోయేవాడికి ఏం ప్రయోజనం లేదు. చూడండి అక్కడ ఉందో చూడండి. తర్వాత శిష్యులు 19 చదువుమా. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. అందుకు ఆయన, చాలామంది వాళ్ళ ఫెయిల్యూర్స్ని ప్రస్తావించడమే ఇన్సల్ట్గా భావిస్తారు. కానీ నువ్వు ఎదవని చర్చ అంతా తెలిసిపోయిందిగా, మీ కాలనీ కూడా తెలిసిపోయింది. దాన్ని ప్రస్తావించడానికి ఏమైంది? అదేమన్నా సీక్రెటా? అది తెచ్చాడు, దయ్యం వెళ్ళగొట్టలేదు, అందరికీ తెలిసింది. ఆ ఇంటికి తెలిసింది, పక్కింటోడికి కూడా తెలిసింది. మన ఫెయిల్యూరు, మన పిల్లల ఫెయిల్యూరు, మన పర్సనల్ ఫెయిల్యూరు మనది ఇంటి పక్కన, ఇంట్లో, బయట అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ అదే ప్రస్తావించడానికి ఫీల్ అయిపోతారు. ఇంట్లో తెలుసుగా, కాలనీలో తెలుసుగా, చర్చిలో తెలుసుగా, చూస్తుంటే అర్థం అవుతూనే ఉందిగా, మళ్ళీ అది ప్రస్తావించలేకపోతున్నామే. నిజమైన శిష్యుడైన వాడు దాన్ని ప్రస్తావించకుండా ఉండలేదు. ఈయనకి ఆయన తెలిసింది, తిట్టాడు, అదే అయిపోయింది. ఏదోలే, ఇందా చెప్పానుగా, సాటిస్ఫై చేయటం. అప్పుడు దయ్యం పోయిందంటేనేమో ఏందిరా నువ్వు సంతోషిస్తున్నావు ఏంటి అని అప్పుడనే. ఇప్పుడు పోలేదంటే తిడుతుండే. ఇక్కడ చూసి ఏమన్నారు? నేను ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, ఎంతకాలం నేను మీతో ఉంటా అని చెప్తే ఆయన అన్ని తర్వాత దయ్యాన్ని ఎలగొట్టిన తర్వాత రహస్యం మంది వచ్చి, ఇదే కాదండి మీరు బైబిల్ చదవండి, ఎప్పుడైనా మళ్ళా చెప్తున్నా, గురువుతో ఇంటరాక్షన్ లేని స్టూడెంట్, కోచ్తో ఇంటరాక్షన్ లేని అథ్లెట్, దైవజన్తో ఇంటరాక్షన్ లేని వాళ్ళు ఫ్యూచర్లో ఏమీ సాధించలేరు. వీడితో నాకేందంటే పాస్ అవుతాం, జస్ట్ మనం ఏం ఫెయిల్ కాము, కానీ మనం ఏం గొప్ప కార్యాలు చేయలేం, దేవుని కొరకు ఏమీ సాధించలేము. మనం ఉంటామట, పెద్దగా చచ్చిపోయేది ఏమీ లేదు అక్కడ, కానీ సాధించేది కూడా ఏమీ లేదు. ఇప్పుడు అథ్లెటిక్ ఉన్నాడు అనుకోండి, కోచ్తో ఇంటరాక్షన్ లేనివాడికి మెడల్ రాదు, కానీ బొజ్జ అయితే రాదు. అది ఫిట్నెస్ పోద్దా? పోదు. మెడల్ వస్తుందా? అట్లుండొద్దు. మనం నీకు ఫిట్నెస్ ఎవరికి కావాలి? నువ్వు రంగంలో దిగావంటే మెడల్ తెచ్చి చూపించాలి. మనం ఫిట్నెస్ కోసం అక్కడ పోవట్లేదు, మెడల్ కోసం అక్కడ పోతున్నాం. ఇక్కడ కూడా అంతే. మనం భక్తి చేసామా, పాపడుకున్నాం, మనం లోకం అంటించుకోకుండా ఉన్నాం అనేది ముఖ్యమే, కానీ దానికోసం కాదుగా. మన పందిరంగం మందు బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. సో మీరైనా నేనైనా మరలా చెప్తున్నా, ఏకాంత మందు మన పైన ఉన్నోళ్ళతో ఏంటి ఫెయిల్యూర్, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సొల్యూషన్ చెప్తారు. మేము ఎందుకు చేత దాన్ని అప్పటికే టామ్ అయిందా లేదా, ఎట్టా అయిపోయిందిరా బాగానే, ఏమో వచ్చింది ఏదో వచ్చి చెడపేరు బాగానే అని పోయిందా, వచ్చి మళ్ళా ఇది రిపీట్ కాకూడదు అన్న ఉండాలి లోపట. మళ్ళా ఇది ఇలా అడిగిన వాళ్ళే మీరు చూసారా, ప్రభు ఆరోహణమైన తర్వాత నీడబడితే కూడా స్వస్థతలు జరిగినాయి. వాళ్ళ నీడబడితే కూడా చెయ్యి పట్టుకుని లేపితే కుంటోడు కూడా లేచిపోయాడు. ఎన్ని అద్భుతాలు, స్వస్థతలు జరిగినాయి. ఆ రోజే దాన్ని అడగకుండా ఉంటే ఆడ ఇప్పుడు అట్నే ఏడ్చును. లైఫ్ చేంజింగ్ కావాలంటే మన ప్రాబ్లం ఏందో ఒకసారి కనుక్కుంటే, వీడికేం తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసా? నువ్వు 3 అధ్యాయాలు, నేను 3 అధ్యాయాలు, నువ్వు అరగంట, నేను గంటన్నర అనుకున్నావు అనుకో, అదేం ఉండదు. మీ అందరికీ మనం ఏకాంతమున గురువుతో సంభాషించే అలవాటు ఉంటే ఆయన చెప్తారు కదా, మీ అల్ప విశ్వాసులారా అని మీరు ఫస్ట్ చెప్తున్నాం కదా గతంలోంచి.
మీకు సిరీస్ గుర్తుంటుందో లేదు, ఒకడు చింతించేవాడు, దేహమును గురించి, వస్త్రం గురించి చింతించేవాడు అల్ప విశ్వాసం. రెండవదిగా అడుగులు ముందుకేసి మళ్ళా పరిస్థితిని చూసి భయపడి మునిగేవాడు అల్ప విశ్వాసి. అలలు నావను కొడుతుంటే ఇక చచ్చిపోతామేమోనని భయపడినటువంటి, ఎందుకు భయపడ్డాడు అల్ప విశ్వాసాలని? దేవుడు అక్కడే ఉంటే కూడా ఆడికి భయం వచ్చింది, అదే నావలో ఉంటే కూడా. ఇప్పుడు ఎవరట అల్ప విశ్వాసి? అల్ప విశ్వాసి ఎవరు? ఆయన నామమున అపవిత్రాత్మల్ని వెలగొట్టలేని, స్వస్థత చేయలేని వారిని అల్ప విశ్వాసి అంటారు. ఎందుకంటే మార్కులో ఉంది కదా, నమ్మిన వారి వలన సూచక్రియలు నాకంటే ఎక్కువ మీరు అంటే ఏంది ఇక్కడ? విశ్వాసం తక్కువ అవుతుంది. ఇలాంటి తక్కువ ఈ విశ్వాసం మనలో లేకుండా మన ద్వారా కూడా సూచక్రియలు, అద్భుతాలు జరుగునట్లుగా మనం దేవుని సన్నిధిలో ఎక్కువ నిలబడాలి, ప్రార్థన చేయాలి, సందేహాలు అడిగి నివృత్తి చేసుకుంటే. మళ్ళీ చెప్తున్నా, అదే అపోస్తలు వాళ్ళు పరిచర్య ప్రారంభించినప్పుడు సూచక్రియలు, అద్భుతాలు వారి వెంట అట్లా వచ్చేసినాయి. మరి మనం ఇట్టనే ఉండొద్దు కదా. మొన్న ఫోన్ చేస్తే కారణమకి, నేను ఎప్పుడు పోతాను పో జడే, నేను ఎందుకంటే పోతాం, మా అందరం ఒకేసారి పోయేది కాదు, నేను పోతా, మీ అందరికంటే ముందు పోయేది నేనే. ఎందుకంటే మనకేం ఉండాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఉండదు ఇంట్రెస్ట్ అంటే, మనోళ్ళే ఒకడు వ్యభిచారనే, మనోడే ఒకడు డబ్బుల కోసం అనే, మనోడే ఒకడు మొత్తం అందరు చర్చ్ అంతా నీ వల్లే పోతుందని, ఈ సొత్తు, ఈ చర్చ్ వద్దు, దీని సొత్తు వద్దని. అప్పుడు అంటా ఉంటే రోజు సంవత్సరం పెరుగుతూ ఉంటే ఏమనిపిస్తుంది? ఈ నెట్ అని వేసేయాలి అనిపించదు, మనం పోతే బాగుండి అనిపిస్తుంది. పగలు కక్షలు ఉంటే ఏమనిపిస్తుంది? వాడిని అంతు చూడాలనిపిస్తుంది. పగలు కక్షలు లేదనుకో, మనం నిష్క్రమిస్తే బెటర్ అనిపిస్తూ ఉంటుంది. మాటలు అనేయటం ఈజీగా ఉంటుంది, రుజువు చేయటం కష్టంగా ఉంటుంది. అందుకనే ప్రతి మాట అది మంచిదైనా తీర్పులోని గ్యారంటీకి వస్తాయి, తీర్పులోనికి అవి గ్యారంటీగా వస్తాయి. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నా, మీరు నిజంగా మీరు మరలా చెప్తున్నా, వాళ్ళలాగా మనం కూడా ఎన్నో వదిలేసి వెంబడిస్తున్నాం, దేవుణ్ణి నమ్మి చేసాం, కానీ ఇక్కడికి వచ్చేపాటికి కొంచెం అవిశ్వాసం, అల్ప విశ్వాసం వచ్చింది. ఈ టైంలో మనం చేయాల్సిందల్లా ఎందుకు చేయలేకపోయామనే దాన్ని ప్రశ్న అడిగి సొల్యూషన్ తెలుసుకొని మళ్ళీ మనం జాగ్రత్త పడితే, అదే చేయలేని మన కాడి నుంచే నీడబడితే కూడా స్వస్థతలు జరిగే అంత కృపను దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కనుక మనం అల్ప విశ్వాసంలాగా కాకుండా మంచి విశ్వాసాన్ని పొంది దేవుడిచ్చిన అధికారంతో సూచక్రియలు, అద్భుతాలు మన ద్వారా, మీ ద్వారా అని చెప్పాలని, నమ్మిన వారి ద్వారా అని ఉంది. నమ్మిన వారి ద్వారా సూచక్రియలు జరుగుతాయని. అలా నమ్మిన వాళ్ళలో మనం కూడా ఉన్నాం కాబట్టి మన ద్వారా కూడా సూచక్రియలు, అద్భుతాలు జరిగి, మీలో ప్రతి ఒక్కరి ద్వారా సూచక్రియలు, అద్భుతాలు జరిగి కొత్త సంవత్సరంలో జనాలు ప్రవాహం వలె మందిరానికి రావాలి. హల్లెలూయా. ఎవడు కాలనీలో ఎవడు ఎక్కడ తిరుగుతున్నారో అక్కడ సూచక్రియలు, అద్భుతాలు ఒక్కడు గుర్తు, ఎక్కడ కాడ కుంపట్లు పెట్టకూడదు. వాడిని దేవుని మందిరానికి హృదయానుసారి చేసినంత భక్తి నువ్వు చేయట్లేదు, నేను చేయట్లేదు. ఆ హృదయానుసారి ఏం చేసాడు? జనులు యెహోవా మందిరానికి వెలుడుదని నాతో అన్నప్పుడు, జనులు నా ఇంటికి వచ్చి కూటం పెట్టిన ఆయన ప్రార్థన చేయదు అన్నప్పుడు నేను ఎంతో సంతోషించింది అన్నాడా. ఆయన మందిరానికి వెళ్తాడు, వాళ్ళను కూడా వాళ్ళు హృదయానుసారి కుంపడ పెట్టేవాడు. నాకు మొన్న ఆశ్చర్యం వేసింది, క్రాంతిని ఎవడు పంపలా. క్రాంతి ఎక్కడి నుంచి వెళ్ళాడు? నేను వదిలేసిన వాళ్ళతో డిస్కషన్ చేయను ఎప్పుడైనా సరే, వాడితో ఎంతవరకు అంతవరకే. డ్రైవింగ్ సొంతంగా పోయి, నాకు రోజు చాలా, నేను సూర్యాపేట వెళ్ళిపోతున్నా, సేవకి వెళ్తున్నా, ఎవరు చంద్రశేఖర్ పంపుతున్నాడు, లే నాకు తెలిసిన వాడు, నేను చూసుకున్నా పోతున్నా అన్నాడు. మనం ఏమన్నా అంటామా? మొన్న ఒకరోజు, అరే డ్రైవింగ్ రావాలరా, నా అర్జెంట్ పని ఉంది అంటే ఏమన్నా తెలుసా, ఈరోజు అక్కడ ఈ ఆదివారం నాకు కొంచెం లేట్ అవుద్ది, బల్లి ఇవ్వాలి, నేను కొంచెం లేట్ అవుద్ది, భోజనాలు ఉన్నాయి అన్నాడు. ఊరని ఇవన్నీ ఏంటి? నేను వెళ్ళిన సూర్యాపేటలో ఉన్న 11వ తారీఖు ఆడు అక్కడే ఉన్నాడు. ఆ రోజు డ్రైవింగ్కి రానా అన్నాడు. నేను 3 రోజులు రావాలరా, 11, 12, 13 నాకు వీలు కాదు, 11వ తారీఖు ఒక్కరోజు వస్తాను. ఒక్కరోజు నాకెందుకులే, నువ్వు ఆడనే ఉండన్నా అంటే ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? సూర్యాపేటలో నుండి ఉదయం రాల, సాయంత్రం రాల.
ఇవన్నీ ఏంటంటే మీరు నమ్ముతున్న ఫలాన్ని బట్టి చెట్టును హృదయానుసారి ఎప్పుడైనా సరే నా దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళుదునా అన్న ఆశ ఉండాలి. జనాలు వెళ్తున్నప్పుడు, జనులు చెప్పినప్పుడు ఆయనకి సంతోషం కావాలి. కనుక మీరు కూడా మీ విశ్వాసం అభివృద్ధి పరుచుకున్నట్టు ప్రార్థన చేయండి. దేవుడిచ్చిన అధికారాన్ని పొందుకోండి. మీరు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైనా జనాలు మన దగ్గరికే తెస్తారు. అక్కడ ఉంది, వారు తీసుకొని వచ్చారు. వచ్చిన వాడికి విడుదల, స్వస్థత జరగాలి. వాడు మళ్ళా మందిరంలో కనపడాలి. అలాంటి సూచకులు, అద్భుతాలు నూతన సంవత్సరంలో మీ ద్వారా జరుగునట్లుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా 23వ తారీఖున ఎవరైతే తెస్తున్నారో వారికి కొంత విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడి దాకా వస్తున్నారు. వాళ్ళకున్న విశ్వాసం కన్నా మిగతాదంతా మనకే ఉండి వాడి జీవితంలో ఒక అద్భుతం జరిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం, ప్రయాసపడదాం. దేవుడు మనల్ని కొంతమందికి ఆశీర్వాదకరంగా మలుచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.